ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ మిత్ర. ఎందుకు? ఇందాక మీ అత్తయ్య మాటల్ని బాగా కవర్ చేశావు. ఆవిడకి మన లవ్ గురించి సరిగా తెలియక నాకు వేరే పెళ్లి చేయాలి అనుకుంటోంది. ఎప్పటికైనా నేనే నీ వైఫ్ నని పాప ఆవిడకి తెలియదు కదా. సారీ మనీషా. సారీ ఎందుకు? నేను అత్తయ్యతో నిజమే చెప్పాను. వాట్ యు మీన్ మిత్ర? నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తావా? ఆర్ యు జోకింగ్ మిత్ర? జోక్ కాదు మనీషా. అత్తయ్య చెప్పినట్టు నీకు పెళ్లి చేయడం నా బాధ్యత కూడా. ఇది నీకు షాక్గా ఉండొచ్చు, కానీ రియాలిటీ ఇదే. మనం ఒకప్పుడు ప్రేమించుకున్నా అది పెళ్లి దాకా వెళ్ళలేదు. లక్ష్మితో నా పెళ్లి జరిగిపోయింది. అప్పుడు లక్ష్మిని అయిష్టంగానే నా లైఫ్లోకి ఆహ్వానించాను. కానీ లక్ష్మి ఇన్ని సంవత్సరాలు నాతో భార్యగా బాధ్యతగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో సహించింది. అందుకే వాట్ మిత్ర? 2 రోజుల్లో మా వెడ్డింగ్ డే. ఆ రోజు లక్ష్మిని సంపూర్ణంగా మనసా వాచా కర్మణ నా భార్యగా నా జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఇక జీవితాంతం తనే నా భార్య. తను మాత్రమే నా భార్య. మరి నేనెవర్ని మిత్ర? వాట్ అబౌట్ మీ? నేనేం కావాలి? నీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తానంటున్నాను కదా. ఎంత సింపుల్ గా అంటున్నావు మిత్ర. వేరెవరినో పెళ్లి చేసుకోవడానికా ఇంతకాలం వెయిట్ చేసింది? అది కాదు మనీషా. నేను నిన్ను ఎంత నమ్మాను. నువ్వే నా లైఫ్ అనుకున్నాను. నా అన్న వాళ్ళందరినీ వదిలేసి నీతో ఉంటున్నాను. ఎప్పటికైనా నువ్వే నా భర్తవి అని కలలు కంటున్నాను. ఏ రోజుకైనా మన పెళ్లి జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాను. నీకోసం నేను తపస్సే చేస్తున్నాను మిత్ర. ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఐ నో మనీషా, ఇది నీకు హర్టింగ్గా ఉంటుంది. బట్ బీ ప్రాక్టికల్. కారణాలు ఏమైనా కానీ నాకు లక్ష్మికి పెళ్లి జరిగిపోయింది. నేను నిన్ను తక్కువ చేయట్లేదు. అలాగే లక్ష్మికి అన్యాయం చెయ్యాలనుకోవడం లేదు. తనని వదులుకోవడానికి నాకు ఏ కారణం లేదు. ఇంకా చెప్పాలంటే తను మాత్రమే నాకు భార్యగా కావాలని ఉంది. అందుకే మా పెళ్లి రోజు నాడు లక్ష్మికి ఆ మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే నన్ను వద్దనుకుంటున్నావా? మన ప్రేమ కన్నా లక్ష్మితో పెళ్లి ఎక్కువ అనుకుంటున్నావా? పెళ్లికి ముందు ప్రేమ గొప్పదే, కానీ ఒక్కసారి పెళ్లి జరిగాక అదే జీవితం. నేను నిన్ను వద్దనుకోవడం లేదు. ఒక మంచి స్నేహితుడిగా జీవితాంతం నీకు అండగా ఉంటాను. నిన్నొక మంచి వ్యక్తికి భార్యని చేసి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. అంతేనా మిత్ర? లైఫ్ అంటే అంతే మనీషా. కొన్ని నిజాలు మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. మిత్ర, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.